నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. నరుడి బతుకు నటన. రచన సింహప్రసాద్. సీత సుబ్బరామయ్య పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచింది సీతమ్మ. త్వరగా లే సీత. సీత లేచి ఆవులిస్తూ బంగారం లాంటి కల పాడు చేశారు అందావిడ. కలలన్నీ కళ్ళలేనే. అవును, కాటికి కాళ్ళు చాచుకున్న నీకు నాకు కమ్మని కలలు రావడం ఏమిటి? నిజమేనండి. ఆ కలలో దేవుడు కనిపించాడా? స్వర్గం కనిపించిందా? కొడుకు కోడలతో మనవళ్లతో కలిసి మనమంతా ఒకే ఇంట్లో ఉన్నట్టు. ఆవిడ గొంతు గద్గదికమైంది. కళ్ళల్లో కన్నీటి అలా చిట్లింది. ఆయన ముఖం తెల్లబడింది. గంభీరంగా ఉండిపోయారు ఓ క్షణం. మెల్లగా వేదాంతపు నవ్వు మొలిచిందైన పెదాల మీద. పిచ్చిదాన, కలలో జరిగితే ఇలలో జరగదంటారు గాని అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు పుట్టనివ్వకు. పుట్టనిస్తే అశాంతి పూలు దుఃఖపు కాయలు కాస్తాయి. ఆ గొడవకేంగాని త్వరగా లేచి తెములు. సీత, మయ్యవాళ్ళ మన అబ్బాయి కోడలు పిల్లలు వస్తున్నారుగా? అయోమయంగా చూసిందామె. అలా చూస్తావేమిటి? కాముడి ఫోన్ వచ్చిందని చెప్పానుగా. సుబ్బరామయ్య గారికి సీతమ్మ గారికి ఇవాళ పండగనమాట. క్రితం జన్మలో బంగారు పూలతో పూజ చేసుంటారు. అందుకే మీకోసం కలవరించే కొడుకు పుట్టాడు అన్నారు వృద్ధుడు ప్రకాశం. కోడలు పిల్లలు కూడా వస్తున్నారని చెప్పింది సీతమ్మ. ఎంతో దూరాన ఉన్న పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నా కూడా మిమ్మల్ని మరిచిపోకుండా చూడటానికి రావడం మీ అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఈ వయసులో ఏ తల్లికైనా తండ్రికైనా అంతకంటే భాగ్యమేం కావాలి? కళ్ళొత్తుకుంది మరో వృద్ధురాలు కాంతమ్మ. భర్త ముఖంలోకి చూసింది సీతమ్మ. ఆయన కళ్ళేదో చెప్పాయి. ఉత్సాహం తెచ్చుకొని లేచిందామె. నాకు ముద్ద పడేయాలని చెప్పి దూరంగా పారిపోయిన నా కొడుకు గుర్తొస్తున్నాడు సుబ్బరామయ్య. నా కొడుకు గురించి చెప్పనా? వాడు గొప్ప నటుడు. జీవితరంగం మీద కూడా నటిస్తున్నాడు. ఏడ్చేశాడు ప్రకాశం. ఊరుకో ప్రకాశం. కొందరు కొడుకులంతే. పున్నామ నరకంలో పడేసి పారిపోతారు. గుండెరాయి చేసుకోవాలి, తప్పదు. మా కొడుకు వస్తాడుగా, వాడిలో నీ కొడుకును చూసుకొని తృప్తి పడుదువుగానిలే. ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆ వాళ్ల సుబ్బరామయ్య సీతమ్మల పుత్రరత్నం తల్లిదండ్రులని చూడటానికి వస్తున్నట్టు సీనియర్ సిటిజన్స్ హోమ్ అని, వృద్ధుల శరణాలయం అని వాడక పేర్లు గల ఆ హోమ్ కాని హోంలోని అందరికీ తెలిసిపోయింది. సాధారణంగా అయిన వాళ్ళు వృద్ధుల్ని ఆ హోంలో చేర్పించి వెళ్ళిపోతారు తప్ప ఎవరో కానీ తొంగి చూడరు. మొదట్లో నెల నెల మనిషికి 800 చొప్పున పంపించేస్తుంటారు. ఆ తర్వాత అశ్రద్ధ చేస్తారు. అందుకే ఆర్థిక వనరులున్నవారు పొలం పంట లేక ఇంటి అద్దె నేరుగా శరణాలయానికి అందేటట్లు ఏర్పాట్లు చేసుకుంటారు. ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి వారిని తీసుకెళ్ళి 1-2 రోజులుంచుకొని పంపించేస్తుంటారు. అవే వారికి పండుగ రోజులు. వాటి కోసం నిరీక్షిస్తుంటారు. సుబ్బరామయ్య దంపతులు 3 నెలల క్రితమే ఆ హోంలో చేరారు. వారి అబ్బాయి వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నతాధికారి, సిటీలో ఉంటున్నాడు. అతడు కోడలు ఎప్పుడు బిజీగా ఉంటారని, ఇంట్లో తమకేం తోచేది కాదని, సిటీ వాతావరణం అలవాట్లు నచ్చలేదని, అందుకే తమ వయసు వారితో కలిసి కాలం గడపవచ్చని ఇందులో చేరామని చెప్పారు. నిజం చెప్పండి, మిమ్మల్ని మీ కొడుకు కోడలు సరిగ్గా చూడనందున వచ్చారు కదూ. ఈ భూమి మీద కొడుకులంతా స్వార్థపరులు, దుర్మార్గులు మరెవ్వరూ ఉండరు కదూ అని అడిగారంతా. కాదన్నారాయన. తన కొడుకు ఎంత మంచివాడో, కోడలెంత ఉన్నతురాలో వర్ణించి చెప్పారు. అంతా ఆయన అదృష్టాన్ని అభినందించి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. కడుపున పుట్టిన వాళ్లే తమని పురుగుల్లా చూసేవారని ఏడుస్తూ చెప్పారు. వాళ్ల కోసం, వాళ్ల బాగు కోసం తమెంత చేసింది, ఎన్ని అవస్థలు పడింది ఏకరువు పెట్టారు.
ఒక రకం పక్షుల్ని ఒకే చోటికి చేరినట్టు ఆయన వాళ్ళ నిర్లక్ష్యానికి బలైన వాళ్ళంతా ఒకే చోటికి ఓల్డేజ్ హోమ్కి చేరుకున్నట్లు అర్థమైపోయింది సుబ్బరామయ్యకి. సానుభూతి చూపి ఓదార్చారు. ప్రతిరోజు సుబ్బరామయ్య కొడుకు ఔన్నత్యాన్ని గురించి, ఆదరణ గురించి కథలు కథలుగా చెప్పించుకొని మురిసిపోయేవారంతా. నీ కొడుకు అంతవాడు ఇంతవాడు అంటున్నావు, నువ్వొచ్చి నెలదాటినా నీ అతీగతి కనుక్కోవడానికి ఒక్కసారి రాలేదేం అని ప్రశ్నించాడు ముసలాయన. లోకంలో మంచి కొడుకులుంటారంటే నమ్మలేనంత అనుభవం ఉందతనికి. మరి నీ కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు అక్కున చేర్చుకుని పొంగిపోదామా అని ఉంది నాకును అన్నాడు ప్రకాశం. నీకు తెలియందేముంది, మా వాడికి పని ఒత్తిడి ఎక్కువ. పైగా మన ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిపోయిందిగా, అందుకని పన్నులు వసూళ్ల ఉధృతం చేశారు. మా వాడు చాలా సిన్సియర్, ఎవ్వరినీ వదలడు. వ్యాపారస్తుల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తుంటాడు అని చెప్పారాయన. మరో నెల గడిచింది. ఈలోగా చాలాసార్లు ఫోన్లు వచ్చాయి గాని మనిషి రాలేదు. సీతమ్మ కూడా బెంగ పెట్టుకుంది. తన మిత్రుడు కాముడు ఫోన్ చేయగా ఆ విషయాలన్నీ ఎగరువు పెట్టారు. ఏదోటి చేయాలన్నారు. మరి 2 రోజులకి ఫలానా రోజున తన కొడుకు సకుటుంబంగా వస్తున్నట్టు ఘనంగా చెప్పారందరికీ సుబ్బరామయ్య. అంతా దంపతుల కన్నా మిన్నగా ఆ వరాల పుత్రుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిటి సుబ్బరామయ్య గారు, ఇవాళ మీ అబ్బాయి వస్తున్నాడంటగా, వార్డెన్ చెప్పాడు. ఎన్నిటికొస్తారు? ఓల్డేజ్ హోమ్ డైరెక్టరు ప్రత్యేకంగా వచ్చి అడిగారు. 11 గంటలకల్లా రావచ్చు. వీలు చూసుకొని ఆ టైం కల్లా రావడానికి ప్రయత్నిస్తాను. అయినా మీరు కూడా ఈ హోమ్ గురించి 2 మంచి మాటలు చెప్పండి. మీకు తెలుసు కదా, మానవ సేవ చెయ్యాలని దీన్ని స్థాపించాం కానీ లాభాలు దండుకుందామని కాదు. దీన్ని ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలని, వారానికి ఒక్కసారి అందరినీ డాక్టర్ చేత చెకప్ చేయించాలని అనుకుంటున్నాం. దానికి చాలా ఫండ్స్ కావాలి. మీ అబ్బాయి ఇక్కడ వ్యాపార ప్రముఖులకు మాట చెబితే చాలు, విరాళాలు వచ్చి పడతాయి. చెప్పిస్తారు కదూ. మా వాడు చాలా స్ట్రిక్టు, అయినా చెప్పి చూస్తానులేండి. ఆయన అటు వెళ్ళగానే ఇతగాన్ని నమ్మి విరాళాలని ఇతడి చేతిలో పొయించేయొద్దు. 3 అంతులు మింగేస్తాడీ గుంటనక్క వెధవా అన్నారు ఒకరు. ఇంకోరు అంత పాడారు. నవ్వి ఊరుకున్నారు సుబ్బరామయ్య. సరిగ్గా 11 గంటలకు మారుతి 1000 వచ్చి ఆగింది. అందులోంచి సూటు బూటు నల్ల కళ్ళద్దాలు ధరించిన 35 ఏళ్ల యువకుడు అతిగా సింగారించుకున్న ఒక పడుచు దిగారు. అబ్బాయి గట్టిగా అరిచి సమీపించారు సుబ్బరామయ్య పరమానందపడిపోతూ. దిక్కులు చూస్తున్న అతగాడు ఆయన్ని గుర్తుపట్టి హాయ్ డాడ్ అని అరిచాడు. సంతోషంగా ఎదురొచ్చి చేతులు పట్టుకుని ఆప్యాయంగా నిమిరాడు. ఆ పడుచు పమిటను భుజాల చుట్టూ కప్పుకొని వచ్చి నమస్కరించింది ఆయనకి. ఇవన్నీ నాకెందుకమ్మా, అదిగో ఆ మూల బిక్కుబిక్కుమని మీకోసం చూస్తుంది చూడు మీ అత్తగారు, ఆవిడకు పెట్టు, సంతోషిస్తుంది అంటూ సీతమ్మని చూపించారు. ఆమె వెళ్ళి సీతమ్మ కాళ్ళకి నమస్కరించగా లేవనెత్తి అక్కున చేర్చుకుంది ఆవిడ. కళ్ళు కన్నీటి వాగులయ్యాయి. కారులోంచి డ్రైవరు ప్యాకెట్లు పళ్ళ బుట్టలు తెచ్చాడు. ప్యాకెట్లోంచి కొత్త బట్టలు తీసి అందరికీ చూపి సుబ్బరామయ్య దంపతులకి ఇచ్చాడతడు. బుట్టలోంచి యాపిల్స్ని, చక్కెర కేళిని అందరికీ తలోటి ఇచ్చి మిగతావి స్వీట్స్ ప్యాకెట్స్ సీతమ్మకి ఇచ్చాడు. ఇక్కడెలా ఉంది డాడ్, మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీరు లేనందున మేము చాలా మిస్ అవుతున్నాం. అంతా అక్కడే కలిసి ఉందామంటే వినరు. మీ పంతమే మీది. ఈ వాతావరణం అది చూస్తుంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. మీకిక్కడ ప్రశాంతంగా ఉంటే అదే 10,000. చాలా బాగుందిరా. పొద్దుటే యోగా, ప్రార్థనలు, ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు. సాయంత్రం షికార్లు,
వాకింగు, కాలక్షేప కార్యక్రమాలును. భోజనం బాగుంటుంది. ఇహ టీవీ 24 గంటలు వస్తూనే ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నారు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిరా. ట్రై చేస్తాను, కుదరలేదు. వాళ్ళకిప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం తప్పక తీసుకొస్తాను డాడ్. మమ్మీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య వచ్చినట్టు మళ్ళీ దగ్గు రాలేదు కదా? సీతమ్మని అడిగాడు. దగ్గా? నాకెప్పుడొచ్చింది? అదేనే దగ్గు, ఆయాసం. దానికి ఈ మధ్య మతిమరుపు, పరధ్యానం ఎక్కువ అయిందిలే. అన్నీ ఇట్టే మరిచిపోతుంది. ఇక్కడికొచ్చాక దాని ఆరోగ్యం కుదుట పడిందిలే. ఈ గాలి నీరు పడ్డాయి. మా గొడవకేం గాని ఈ మధ్య ఏమైనా తిమింగిలాన్ని పట్టావా? సుబ్బరామయ్య అడిగాడు. అంటే? అదేరా, సంఘ వ్యతిరేక శక్తుల్ని. ఓ అదా? మీరు భలే మాట్లాడడం నేర్చుకున్నారే. పడి పడి నవ్వి అన్నాడు. మొన్నీ మధ్య నార్త్ ఇండియాకు చెందిన టూరిస్టు వ్యాన్ అడుగున హెరాయిన్ దాచి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నాను. 50 లక్షల విలువ ఉంటుందనుకో. ప్రభుత్వం నాకు రివార్డు ప్రకటించింది కూడా. చాలా సంతోషంగా, గర్వంగా ఉందిరా. నువ్విలాగే మరిన్ని విజయాలు సాధించాలి. మనింటి పేరు నిలబెట్టాలిరా. ఆనంద బాష్పాలు రాల్చారాయన. తన మిత్రుల్ని పరిచయం చేశారు. ప్రకాశాన్ని చూసి తడబడ్డాడతను. ఆయన చూపులు అనుమానాస్పదంగా అనిపించడంతో తల తిప్పేసుకున్నాడు. మా వాడిని చూడాలని, మాట్లాడాలని ఎంతో ఉబలాట పడ్డావాడివి. అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేం? మావాడు అసలు సిసలు హీరోలా లేడు? ప్రకాశాన్ని అడిగాడు సుబ్బరామయ్య. తలాడించాడాయన. ఆయన కళ్ళల్లో కదిలిన నీరు ఏదో చెప్పగా భుజాల మీద అనునయంగా చెయ్యేసి నొక్కారు. కళ్ళతోనే ఓదార్చారు సుబ్బరామయ్య. ఇంక వెళ్దాం డాడ్. మీరిక్కడ ఎన్నాళ్ళు హ్యాపీగా అనిపిస్తే అన్నాళ్ళు ఉండండి. ఎప్పుడైనా అసంతృప్తిగా ఫీల్ అయితే మాత్రం నాకు ఫోన్ కొట్టండి. ఆగమేఘాల మీదొచ్చి తీసుకెళ్తారు. నీ సంగతి నాకు తెలియదు. అలాగేరా. ఈసారి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకురావడం మర్చిపోవు. వాళ్ళ ముద్దు మాటలు విని చాన్నాళ్ళయింది. ఓకే ఓకే. వాళ్ళిద్దరూ మారుతిలో వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూలబడింది సీతమ్మ. కళ్ళు తుడుచుకున్నారు సుబ్బరామయ్య. మీ కొడుకు కోడలు చాలా బుద్ధిమంతులు. ఎంత అభిమానంగా ప్రవర్తించారు. ఎన్నెన్ని తెచ్చారు. మా పిల్లలు ఉన్నారు. ఎందుకు ఎప్పుడు చేస్తామా అని చూస్తున్నారు. ఈ ఖర్చు తగ్గుతుంది కదా మరి అన్నారొకరు. అవునన్నారు ఇంకొకరు. మొత్తానికంతా సుబ్బరామయ్య దంపతులు చాలా అదృష్టవంతులని తేల్చేశారు. ప్రాణప్రదంగా చూసుకునే కొడుకుతో కలిసి ఉండకుండా అనాథల ఆశ్రమంలో ఉంటున్నందున సుబ్బరామయ్య గారికి గర్వం ఎక్కువని, పంతాల మనిషి అని నిర్ణయించేశారు కూడా. ఆయన అవేమీ పట్టించుకోకుండా భార్యను తీసుకుని గార్డెన్లోని పెద్ద చెట్టు నీడకి వెళ్ళారు. ఆమె ఇంకా కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. ఊరుకోవే, ఎవరైనా పసిగడితే అంతా రసాబస అవుతుంది. అబ్బాయి గుర్తొస్తున్నాడండి. వాడికేం నిక్షేపంలా ఉన్నాడు గాని అనవసరంగా వాడి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఆయన ఒళ్ళో తలపెట్టుకుని బావురమందామె. ఓదార్చగా గుండె దిటువు చేసుకుంది సీతమ్మ. కొడుకేమో పెద్ద ఆఫీసరు, మనమేమో దిక్కులేని పక్షులం. పిచ్చిదానా, మనసు కురుసైనప్పుడు ఎన్ని పెద్ద హోదాలున్నా ఒరిగేదేమీ ఉండదు. బాగా చెప్పావు అంటూ వచ్చాడు ప్రకాశం. నీ కొడుకు చాలా బాగా నటించాడు. సుబ్బరామయ్య. నటించడం ఏంటి? విస్తుబోతూ అన్నారు. దాన్ని జీవించడం అనాలి కాబోలు. నాకేం అర్థం కావట్లేదు. నలుగురిలో నీ కొడుకు చిన్నపోకూడదని, నవ్వుల పాలు కాకూడదని నువ్వీ నాటకాన్ని ఏర్పాటు చేశావని నాకు తెలుసు. ఎలా తెలుసు? కన్న తండ్రిని పోషించాలని దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయిన వాడెంత పెద్ద నటుడైనా సరే గుర్తుపట్టలేనా చెప్పు? అంటే నీ కొడుకుగా నటించడానికి వచ్చిన వాడే నా కొడుకు.